జెప్టాన్స్ ఎలా ఉన్నారు? నేను మీ ఫ్రెండ్, గైడ్, దోస్త్ సన్నీని. ఇప్పుడే ఒక డెలివరీ ఇద్దామని వచ్చా. బట్ చేసే ముందు మీకొక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి. అదే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అంటే పిఓడి గురించి. మనం డెలివరీ చేసే ప్రతి ఆర్డర్ కేవలం ఒక ప్యాకేజ్ మాత్రమే కాదు. కస్టమర్స్కి వాళ్ళకి నచ్చిన సామాను నచ్చిన విధంగా అందించి సంతోషపరిచే ఒక అవకాశం మనకి. అలా మనం డెలివరీ చేశాం అనేదానికి అఫీషియల్ ప్రూఫే ఈ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. దీనివల్ల కస్టమర్స్కి బాధ, కంపెనీ నుంచి రీఫండ్స్ వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ జరగకుండా ఆపొచ్చు. మంచి క్వాలిటీ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ పిక్చర్ కరెక్ట్గా ఎలా తీయాలో ఇప్పుడు మీకు చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ఫోటో తీసే ప్రతిసారి ఫ్లాష్ ఆన్లో ఉంచుకోవాలి. మనం డెలివరీ చేయబోయే ప్రతి సామాను, ప్రతి బ్యాగు ఏదే కూడా మిస్ అవ్వకుండా మొత్తం క్లియర్గా ఫోటోలో కనిపించాలి. సామాన్లో డ్యామేజెస్ లేకుండా చూసుకోండి. ఇలా అన్నమాట. చూడండి, అంత క్లియర్గా కంప్లీట్గా ఏమీ డ్యామేజెస్ లేకుండా కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, యాప్లో 5 ఫోటోస్ వరకు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉంది. కనీసం 3 ఫోటోస్ అయినా అప్లోడ్ చేయాలి. ఇలాగే ఇంకొన్ని టిప్స్ కూడా చెప్తాను. కేవలం బ్యాగ్స్వి మాత్రమే ఫోటోలు తీయకండి, సామానువి కూడా కంపల్సరీగా కావాలి. అఫ్కోర్స్ అలాగే ఏ వస్తువు కానీ బ్యాగ్ కానీ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ బ్యాగ్ కానీ సీల్ అయ్యి ఉంటే ఇలాగా, అప్పుడు మాత్రం బ్యాగ్ ఫోటో తీసి ఉరికిండి. సీల్ ఓపెన్ చేయొద్దు. డెలివరీ సక్సెస్ఫుల్. ఇప్పుడు పిఓడి ప్రాసెస్ కరెక్ట్గా చేయడానికి ఈ గైడ్ లైన్స్ని ఫాలో చేయండి. ఎల్లప్పుడూ కస్టమర్స్కి ఆర్డర్ ఇచ్చే ముందే పిఓడి ఫోటో తీయాలి. కస్టమర్స్కి ఆర్డర్ ఇచ్చేసే వరకు డెలివర్డ్ మార్క్ చేయొద్దు, ఇచ్చాకే చేయాలి. మరి ఎక్కువ బ్యాగ్స్ కానీ లేక బరువు బ్యాగ్స్ కానీ ఉంటే అన్నిటినే సేఫ్గా నెల మీద పెట్టి మొత్తం కవర్ చేసేలా పిఓడి ఫోటో తీయాలి. బ్యాగ్ ఏ రకందైనా సరే, అంటే రీయూజబుల్, పేపర్, ఇన్సులేటెడ్ ఏదైనా సరే, పిఓడి ఫోటో మాత్రం తప్పనిసరి. అంతే మరి. ఆర్డర్ డెలివర్ చేస్తున్నప్పుడు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని సింపుల్గా ఫాలో చేసి చలాకీగా డెలివరీ చేయండి. హ్యాపీ డెలివరింగ్.